ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాభివందనాలు. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్కులను ఈ పూట ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అని ఆయన చెప్పుచున్నాడు. ఈ విషయములో పౌలు గారు జనులు నిద్రించుచున్నవారుగాను, జనులు మృతులలో ఉన్నట్లుగా రాయబడి ఉంది. యేసు ప్రభువారు మూలముగా వాక్యము చెబుతున్న మూల వాక్యం ఏంటంటే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నిద్రలో నుండి మేల్కొనాలి, మృతులలో నుండి లేపబడాలి. కొందరు నిద్ర అనే మాటను మనం చూస్తే లోకపు ఐవిక విచారాలనే మత్తులో ఉన్నారు. ఈ లోకపు ఐవిక విచారం అనే మత్తును విడిచిపెట్టి వాక్యము నీకు ఏదైతే తేటపరుస్తుందో ఆ వాక్యమును బట్టి నిన్ను నీవు మొదటి సరిచేసుకోవాలి. రెండోది, లోకము మృతములో ఉన్నది, మృతమైనది అంటే జీవము లేదు. జీవము లేని వాటి కొరకు నీవు ఎక్కడ కూడా నువ్వు వాటిలో నిలిచి ఉండకూడదు. ఈరోజు ఎవరి మీద ఆయన ప్రకాశిస్తున్నాడంటే, నీవు నిద్ర మేలుకోవాలి, ఆ మత్తును విడవాలి. 2, మృతమైన వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలోనికి నీ వచ్చినట్లయితే రాయబడిన మాట, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపమును క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశమానం వారికి ప్రకాశించుచు ఉండగా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తున్నాడు. దేవుని వాక్యము ప్రకాశమానముగా వెలుగుతుంది. దేవుని వాక్యము ఈరోజు ఈ సందర్భాల్లో మీరు గమనిస్తే ఎవరికి తోసినటువంటిది వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని వాక్యము ప్రజ్వరిల్లుతుంది, కానీ కొందరిలో అవిశ్వాసం అనేటువంటి ఆలోచన కలిగిన వారికి, వారి మనోనేత్రాలకి అపవాదైన సాతానుడు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. చీకటి ఎందుకు కలుగుతుందంటే, భక్తి జీవితములో, భయభక్తులు కలిగినటువంటి జీవితంలో దేవుని స్వరూపము కలిగిన క్రీస్తు యొక్క మహిమ కనపరచబడినట్లు ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో, వాక్యాన్ని ఎవరైతే అనుసరించి ఇది నా కొరకు వచ్చినది అని ఎవరైతే వాటిని విశ్వసిస్తున్నారో, వాక్యాన్ని ఉపదేశించినటువంటి ఉపదేశమునకు కట్టుకుంటున్నారో, అదిగో వారి మీద క్రీస్తు వారి మీద ప్రకాశించుచున్నాడు. ఇంకా నువ్వు అవిశ్వాసానికి చోటిచ్చినట్లయితే ఇదిగో అపవాది నీ కనులకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. అవిశ్వాసాన్ని తీసేయి, వాక్యాన్ని విశ్వసించు. వాక్యమును బట్టి విశ్వాసముతో నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ మీద ఆయన ప్రకాశమానము ఇదిగో ప్రకాశించుచున్నాడని వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి సత్యం ఇది. రాయబడిన మాటల్లో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతున్నాం. 1వ అధ్యాయము 4వ వచనం, మనము సంతోషము
పరిపూర్ణమగునట్లు మిమ్మల్ని మీకేమి సంగతులను రాయుచున్నాను. ఈ సంగతులు మీకు రాస్తున్నాను. మేము నీ వలన వినిన మీకు ప్రకటించిన ఇదిగో వర్తమానమును మేము మన దేవుడైన వెలుగులో ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే మా సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే ఈ సంగతులు నేను రాస్తున్నానని చెప్తున్నాడు యోహాను గారు. ఈ సంగతులు నేను రాస్తున్నానని చెప్తున్నాడు యోహాను గారు. ఇక్కడ అనేకమైన విషయములో ఈ ప్రకటన మేము చేస్తున్నాం, ఈ వర్తమానం మీకు తెలియచేస్తున్నాం. వెలుగులో ఉన్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే దేవుడు వాక్యము వెలుగు, ఆయనలో ఏ చీకటి లేదు. మీరు గ్రహించాలి. ఇక్కడ గమనించినట్లయితే 6లో కూడా మనం చదివితే, అయినను నీతో కూడా సహవాసము చేసిన వారిలో చెప్పుకొనుచు చీకటిలో నడుచువారు అబద్ధమాడువారు సత్యము వారిలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి మొదటిగా చెప్తున్న మాట, నీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే దేవుడు వాక్యమునే నీకు బోధిస్తున్నారు. ఇదిగో నీవు దేవుని సన్నిధిలో వెలిగించబడాలంటే దేవుని గురించినటువంటి వెలుగు సంబంధమైన వాక్యమును నువ్వు నడుస్తూ యేసయ్యలో ఏ చీకటి లేదు. మూడోది మనం గమనించినట్లయితే ఆయనతో నేను సహవాసము చేస్తున్నానని చెప్పుకొనుచు చీకటిలో నడిచివాడువైతే ఇంకా మీరు అబద్ధమైనటువంటి స్థితిలో ఉన్నారు, సత్యమును వారు గ్రహింపకుండా ఉన్నారనే సత్యమును మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారి వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వెలుగు ప్రకాశించబడి ఉండాలంటే ఆయన యొద్దకు వచ్చి తమ నడతను, తమ బలహీనతను, తమ లోపములు, తన శాపములు కలుగుతున్న ఏవో వాటిని విడిచిపెట్టి వెలుగులో నడవాలి. నేను యేసును నమ్ముకున్నానని వ్యసనాన్ని విడిచిపెట్టకపోతే, నేను యేసును నమ్ముకున్నానని చెప్పి ఆ తాగుడని బలహీనతలు విడిచిపెట్టకపోతే, నేను యేసును నమ్ముకున్నానని చెప్పి ఆ వ్యభిచార కోపములో నువ్వు ఉండి ఇదిగో వాటిలోంచి బయటికి రాకపోతే, నేను యేసును నమ్ముకున్నానని చెప్పి ఇదిగో అనేకమైనటువంటి జోజాలకు నువ్వు బానిస అయిపోయినట్లయితే ఇంకా నీవు అబద్ధికుడుగానే ఉన్నావు. వారి మీద దేవుని వెలుగు ప్రకాశింపలేదు. ఈ యొక్క సమయంలో, ఈ ఉదయకాలము ప్రభు చెబుతున్నటువంటి మాట, ఈ వాక్యమును బట్టి నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని నడుచుకోగలిగితే ఆయన వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. కీర్తన గ్రంథములో 50వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాం. పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. పరిపూర్ణమైనటువంటి సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన వాక్యము నీ మీదకు పంపిస్తున్నాడు. పరిపూర్ణులుగా నీవు మారమని మార్చుకోమని ఆయన వెలుగు నీ మీద ప్రకాశించబడుతూ ఉండగా ఆయన వాక్యమైన వర్తమానమే ఇదిగో సియోనులో నుండి, పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన సియోనులో నుండి ఆయన వాక్యము నీ మీద ప్రకాశించుచున్నది. ఆలస్యము చేయక వాక్యమును బట్టి నిన్ను నువ్వు సరిచేసుకో, వాక్యమును బట్టి నిన్ను నువ్వు నిబంధన చేసుకో. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, యెహోవా నాకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నన్ను కరుణించునుగాక. యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానము కలుగు చేయునుగాక. అట్టివారు ఇశ్రాయేలు వారి యందు నా నామమును ఉచ్చరించినట్లు నేను వారిని ఆశీర్వదించెదను. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 విషయాలు కనపడుతున్నాయి. యెహోవా తన సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి మమ్మల్ని కరుణించునుగాక అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే యెహోవా మా మీద ఉదయించి మాకు సమాధానము కలుగు చేసే దేవుడు ఆయన. యెహోవా ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించువారు, ఎవరైతే యేసుక్రీస్తు నామమును ఉచ్చరిస్తారో వారిని నేను ఆశీర్వదించదనని చెప్తున్నాను. ఆయన నామమును ఉచ్చరించు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయనతో నిబంధన చేసుకొని ఆయనతో నువ్వు తీర్మానము కలిగి నువ్వు నడుచుకో. ఆయన నీ మీద ప్రకాశించుచున్నాడు. ప్రకాశమానముగా ఆయన కృపలో నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు ఆయన.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నువ్వు జాగరూకుడివై దేవుని యందు ఇదిగో ఆయన నీ మీద ప్రకాశించుచున్నటువంటి దేవునితో నువ్వు నిబంధన చేసుకో. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనములు చదివితే, అందుకనగా అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి మీద అధికముగా ఉండెను. ఇక్కడ గమనించాలి, ఎప్పుడు వారి మీద అధికముగా ఉన్నదంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చటం ప్రారంభించారు. ప్రభువును నమ్ముకొని ప్రభునందు విశ్వాసము కలిగి ప్రభువుకు మనం సాక్షిగా జీవిస్తున్నాము. చాలామంది సాక్ష్యాలు చెప్తారు, కానీ వారి సాక్ష్యం ఏంటనేది, వారి యొక్క ఇంట్లో సాక్ష్యం ఎలా ఉంది, వీధుల్లో సాక్ష్యం ఎలా ఉంది, వారు పనిచేసే చోట సాక్ష్యం ఎలా ఉంది, వారి తలంపుల ఆలోచనలు మాటల విధానములో ఎలా ఉన్నది. ఈరోజు మనం గమనించినట్లయితే పునరుద్ధానమును గురించినటువంటి సాక్ష్యం ఇచ్చిరి, అందువల్లనే దైవ కృప అందరి ఎడల అధికముగా ఉన్నది. దేవుని కృప కావాలి. దేవుని కృప అధికముగా ఉండాలంటే వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, ఇదిగో పునరుద్ధానుడైన క్రీస్తును నువ్వు విశ్వసించి నమ్మావు, ఆయనకు సాక్షిగా నువ్వు జీవించు. ఆయన నీకు చేసిన మేలులు ఇతరులకు చెప్పు. ఆయన వాక్యం ఇలా తెలియచేస్తుందని నువ్వు బోధించు. దేవుడి గురించి నువ్వు తెలుసుకో. ఇటువంటి నా జీవితాన్ని ఈ రీతిగా నన్ను మార్చాడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, ఇప్పుడు నేను వెలుగుమయముగా దేవుడు నన్ను మార్చాడని నువ్వు సాక్షిగా జీవించు. దేవుడు కృప నీ మీద అధికముగా ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి ఆత్మ సంబంధమైన కార్యాలు మీ జీవితములలో క్రీస్తు మీ మీద ప్రకాశింపచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము క్రీస్తు మా మీద ఉదయించునని, క్రీస్తు మా మీద ప్రకాశించునని మీ వాక్యము సెలవిస్తూ, ఇంకా మత్తులై ఉండక ఆ నిద్ర మేలుకొని ఇంకా మృతమైన వాటిని అనుసరించక జీవమును అనుసరించే జీవవాక్యమును విని వారి జీవితాలను సరిచేయమని, చీకటిని తొలగించండి, అంధకారాన్ని తొలగించండి అయ్యా. దైవ కృప మీ మీద, మీ బిడ్డల మీద ఉంచమని, పునరుద్ధానమును గురించినటువంటి సాక్షులుగా జీవించే కృపలో ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.